నమస్తే, వెల్కమ్ టు ఋషి రిపోర్ట్స్. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల నేపథ్యంలో, రానున్న అసెంబ్లీ లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఒక ఆసక్తికరమైన అంశం చర్చించుకుందాం. జగన్ వర్సెస్ బాబు, జగన్ వర్సెస్ చంద్రబాబు, మధ్యలో పీకే. ఇదేంటిది కొత్త ఏముంది? జగన్ చంద్రబాబు నాయుడు మధ్యలో పీకే అంటే పవన్ కళ్యాణే కదా జనసేన అధినేత. చంద్రబాబుని బీజేపీని కలపడంలో కీలక పాత్ర పోషించాడు. ఇది మనం మాట్లాడుకున్నాం. కానీ ఈసారి పీకే అంటే పవన్ కళ్యాణ్ కాదు, ప్రశాంత్ కిషోర్. సో ఎవరి ప్రశాంత్ కిషోర్? మనకి గత కొన్ని సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా ఎన్నికల సమయంలో ముఖ్యంగా ఈ పేరు చాలా ఎక్కువ వినిపిస్తూ ఉంటుంది, ప్రశాంత్ కిషోర్ అనే పేరు. ప్రశాంత్ కిషోర్ ఎవరంటే పాపులర్ ఎలక్షన్ స్ట్రాటజిస్ట్. గతంలో ఆయన అనేక మందికి పనిచేశారు. ముఖ్యంగా 2014 ఎన్నికల్లో ప్రధానమంత్రి, అప్పుడు అభ్యర్థిగాను మోడీకి పనిచేయడం, ఆ తర్వాత ఆయన ప్రధాని కావడంతో ఆయన పేరు బాగా ప్రచారంలోకి వచ్చింది. అనేక రాష్ట్రాలకు పనిచేశారు. ఇప్పుడు ఆ డీటెయిల్స్లోకి వెళ్ళట్లేదు. కానీ గత ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో ఆయన జగన్మోహన్ రెడ్డికి పొలిటికల్ స్ట్రాటజిస్ట్గా, అంటే ఎన్నికల వ్యూహకర్తగా పనిచేశారు. సో ఐపాక్ అనే ఒక కంపెనీ ప్రశాంత్ కిషోర్కి చెందినది. దాని ద్వారా అనేక మంది ఐఐటి విద్యార్థులు, ఇంకా కీలకమైన ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు, అలాగే సీనియర్ అనలిస్టులు, వీళ్ళందరూ కూడా ఆ ఐపాక్ టీంలో భాగంగా ఉంటారు. వాళ్ళు వివిధ రాష్ట్రాల్లో ఎన్నికల తాలూకా స్ట్రాటజీస్, ఎవరెవరు క్యాండిడేట్స్, వాళ్ళు ఏం చేస్తే గెలుస్తారు, ఇవన్నీ కూడా అధినేతకి ఇస్తారు. దానికి ఏదో కొంత ఫీ చార్జ్ చేస్తారు. ఇది ఐపాక్ ప్రశాంత్ కిషోర్ చేసే పని. అయితే ఇప్పుడు ఆయన బీహార్లో నేరుగా పాదయాత్ర చేస్తున్నారంటే ఎన్నికల రణక్షేత్రం దృష్టిలో పెట్టుకుని పొలిటికల్ పార్టీ, లేకపోతే ఆయనకున్న ఒక వ్యూహాలు ఏవో ఉన్నాయి. సో ప్రస్తుతానికి ఆయన పొలిటికల్ స్ట్రాటజిస్ట్గా పని చెయ్యట్లేదు టెక్నికల్గా. అయితే ఆ ఐపాక్ విభాగం వేరే ఒకళ్ళిద్దరు విడిపోయి వేరే పార్టీలకు పనిచేస్తూ ఉన్నారు. కానీ మరి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి ఆయన ఎందుకు మాట్లాడారు? కేవలం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలే కాదు, దేశవ్యాప్తంగా బీజేపీకి ఉన్న పరిస్థితి, తెలంగాణలో లోక్సభ ఎన్నికల్లో ఏం జరుగుతుంది, ఇవన్నీ కూడా మాట్లాడారు. అయితే ఇప్పుడు నేను అంశాల జోలికి వెళ్ళట్లేదు, అది పెద్ద సబ్జెక్టు. ఐఎమ్ కన్ఫైన్ టు ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ప్రశాంత్ కిషోర్ ఏమి కామెంట్స్ చేశారంటే, జగన్మోహన్ రెడ్డికి రెండోసారి గెలవడము అంత సులువుగా లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి కానీ ప్రజల ఆకాంక్షల మీద కానీ దృష్టి పెట్టకుండా కేవలం తను రాజులాగా, లేకపోతే చక్రవర్తిలాగా ఫీల్ అవుతూ, ఏదో నేను డబ్బులు ఇస్తాను, మీకు నెలకింత ఇస్తాను, మీకు ఏం కావాలో నాకు తెలుసు, తీసుకోండి, మళ్ళీ నాకు ఓట్లేయండి అన్న చందానే ఒక ప్రొవైడర్ లాగా ఉన్నారు, కానీ ఒక లీడర్ లాగా లేరు అనే ఒక సీరియస్ కామెంట్ చేశారు. ఇప్పుడే కాదు, ఇంతకుముందు కూడా జగన్మోహన్ రెడ్డి పాలన, మళ్ళీ ఆయన గెలుపు అవకాశాలు, వీటి మీద కూడా ఆయన చాలా క్లియర్ కట్గా కామెంట్స్ చేశారు. సాధారణంగా ఆయన పొలిటికల్ స్ట్రాటజిస్ట్గా ఏ పార్టీకి పనిచేయనప్పుడు ఒక అనలిస్ట్గా ఆయన ఏదన్నా చెప్పొచ్చు, అంటే ఎవరన్నా చెప్పొచ్చు. ఇవాళ నేను ఒక జర్నలిస్ట్గా నేను పొలిటికల్ అనాలిసిస్ ఇస్తున్నాను, లేకపోతే ఎవరైనా ఇవాళన్న డిజిటల్ యుగంలో వారికి తోచిన అభిప్రాయాలు వాళ్ళు చెప్పొచ్చు. కానీ ప్రశాంత్ కిషోరు ఒక విస్తృతమైన అనుభవం ఉన్న ఒక పొలిటికల్ స్ట్రాటజిస్ట్గా, ఒక రాజకీయ పార్టీకి సంబంధించి ఇలాగా ఒక పాసింగ్ కామెంట్స్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అనే చర్చ కూడా జరుగుతుంది. దానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ నుంచి కూడా కౌంటర్ పార్ట్ వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు, సీనియర్ నేతలు బొత్స కానీ మిగతా వాళ్ళు కానీ. అయితే ఇక్కడ ఈ జరిగిన ఎపిసోడ్లో ఒక డెవలప్మెంట్ ఏంటంటే, గత కొన్ని రోజుల ముందు ఒక 2 సందర్భాల్లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిని ప్రశాంత్ కిషోర్ కలిసి బయటకు వచ్చిన తర్వాత కూడా నేను ఎన్నికల కోసం పనిచేయట్లేదు అని మొదట్లో చెప్పారు. తర్వాత ప్రశాంత్ కిషోర్ చాలా స్పష్టంగా తెలుగుదేశం పార్టీకి వ్యూహకర్తగా పనిచేస్తున్నారు అని కూడా కొంతమంది అంటున్నారు. కానీ అఫీషియల్గా ప్రశాంత్ కిషోర్ తెలుగుదేశం పార్టీ ఎన్నికల స్ట్రాటజిస్ట్ అని ఎక్కడా లేదు. ఆ మాటకు వస్తే ఆయన దేశంలో ఏ పొలిటికల్ పార్టీకి నేను స్ట్రాటజీస్ ఇవ్వట్లేదు అని చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు నా ఎజెండా, నా మిషన్ అన్నీ వేరే ఉన్నాయి అని చెప్పి. మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డి పార్టీ గురించి, ఆయన గెలుపోటముల గురించి ఇట్లాగా అంచనాలు చెప్పొచ్చు, కానీ ఫలితం చెప్పొచ్చా అంటే అంచనాలు ఏదైనా చెప్పొచ్చు, ఏం జరుగుతోంది అనే పరిస్థితికి సంబంధించి అంచనా చెప్పొచ్చు, కానీ ఫలితాన్ని చెప్పొచ్చా అంటే చెప్పకూడదని కాదు. కానీ ఏ ఆధారంగా చెప్తున్నారు? ఆయనేమో బీహార్లో నేను బిజీగా ఉన్నాను, పాదయాత్ర చేస్తూ ఉన్నాను అని చెప్తూ ఇక్కడ ఏం జరుగుతుందో తెలియదు అంటూనే క్రిస్టల్ క్లియర్గా ఒక రిజల్ట్ ఎలా చెప్పగలుగుతారు అంటే, ఇప్పుడు మరి బొత్స చేసిన వ్యాఖ్యలు, ఆరోపణలు, నీకు లీడర్కి ప్రొవైడర్కి మధ్య తేడా తెలియదా? నువ్వు చంద్రబాబు నాయుడు దగ్గర డబ్బులు తీసుకుని
వైసీపీ మీద విషం కక్కుతున్నావు, లేకపోతే వైసీపీ మీద ఓడిపోతుందని నెగిటివ్ ప్రచారం చేస్తున్నావు, కానీ ప్రజలకు తెలుసు అనేది. అయితే ఇక్కడ మనము పరిస్థితి విశ్లేషించుకుందాం. ఆయన అన్న కామెంట్స్ ఏంటంటే, ఇప్పుడు ఛత్తీస్గఢ్ మాజీ సీఎం భూపేష్ బఘేల్ అప్పుడు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కూడా ఇలా సంక్షేమం మీద చాలా ఫోకస్ పెట్టారు, అభివృద్ధి మీద ఫోకస్ పెట్టలేదు. ఆయన ఓడిపోయారు గత ఎన్నికల్లో. ఇప్పుడు అదే పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి వస్తుందనేది ప్రశాంత్ కిషోర్ అనాలిసిస్. అదొకటి. తర్వాత అభివృద్ధి, ఇప్పుడు ప్రజల ఆకాంక్షలు, రోడ్లేసామా లేదా, లేకపోతే రాజధాని వచ్చిందా లేదా, లేకపోతే ఫ్యాక్టరీలు కట్టామా, ఉద్యోగాలు ఇచ్చామా, ఇదెక్కడా ఆలోచించకుండా ఇదిగో కేవలం నేను మీకు నెలకి 2000 3000 వేస్తాను, మీరు తీసుకోండి, దీంతో ఉండండి, నాకు మళ్ళీ ఓటేసి గెలిపించండి అనే చందంలో మీరుంటే ఎంతవరకు అది మిమ్మల్ని తిరిగి గెలిపించదు అనేది ప్రశాంత్ కిషోర్ చెప్తోంది. ఇందులో తీసుకోవాల్సిన కీలకమైన పాయింట్ ఏంటంటే, మొన్న నేను ఒక వీడియో చేశాను. సంక్షేమమే కేవలం రాజకీయ పార్టీలని తిరిగి అధికారంలోకి తీసుకొస్తుందా, అంటే ఉన్న పార్టీలని మళ్ళీ ప్రభుత్వంలోకి తీసుకొస్తుందా అని. ఇప్పుడు ఆ మాటకు వస్తే, చంద్రబాబు నాయుడు గతంలో సంక్షేమం చేశారు. ఇప్పుడు ఆయన 6 ఫార్ములాస్ సంబంధించి ఆయన కూడా చెప్తూ ఉన్నారు. సక్సెస్ఫుల్ 6 అని, లేకపోతే ఏదో ఒక పేర్లతోటి కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు అంది, వీళ్ళు ఇంకొక 6 ఫార్ములాస్ చెప్తూ ఉన్నారు. అవి సంక్షేమ పథకాలే. ఏ రాజకీయ పార్టీ అయినా పేరు మారుస్తుంది, కానీ పథకాలు అవే ఉంటాయి. మోరార్లెస్ ఒక 500 ఎక్కువ తక్కువ ఉంటాయి, లేకపోతే వేరే పేరు ఉంటుంది, లేకపోతే వేరే ఉంటాయి పథకాల పేర్లు, కానీ అవే ఎండ్ ఆఫ్ ది డే అందరూ. అంటే ఈ పథకాల ద్వారా ప్రజల్ని దగ్గర చేసుకొని ఓట్లు వేయించుకోవాలి, వాళ్ళకు నమ్మకం కలిగించాలి. తెలుగుదేశం పార్టీ కూడా రేపు గెలిస్తే ఏం చేస్తాం అదే చెప్తోంది, జగన్మోహన్ రెడ్డి అదే చేస్తున్నారు. కానీ బటన్లు మాత్రమే నొక్కడం వల్ల నిజంగానే ప్రజలు మిగతా ఆస్పెక్ట్స్ అన్ని వదిలేస్తారా? అది మనం ప్రశాంత్ కిషోర్ చెప్పిన మాటల్లో తీసుకోవాల్సిన అంశం. అలాగే ప్రశాంత్ కిషోర్కి జగన్మోహన్ రెడ్డికి చెడిందా? గత ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ని నేరుగా ఆయన ఎన్నికల వ్యూహకర్తగా పరిచయం చేశారు. బహుశా దేశ చరిత్రలోనే ఒక ఎన్నికల వ్యూహకర్తని ప్రజల ముందు పబ్లిక్గా పరిచయం చేయడం అనేది బహుశా జగన్మోహన్ రెడ్డి చేసినట్టు నాకు గుర్తు. తర్వాత గెలిచాక కూడా వాళ్ళ సెలబ్రేషన్స్ నేరుగా అవన్నీ మనం చూసినవే. మరి ఎందుకు ఇంత తేడా వచ్చింది ఈ 4.5 ఏళ్లలో? చంద్రబాబు గెలుస్తారని చెప్పట్లేదు, కానీ జగన్మోహన్ రెడ్డి ఓడిపోతారని ప్రశాంత్ కిషోర్ చెప్పడానికి కారణం ఏంటి? నిజంగానే వైసీపీ నాయకులు విమర్శిస్తున్నట్టు చంద్రబాబు నాయుడు దగ్గర ఆయన లబ్ధి పొంది జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తున్నారా? ఇంటర్నల్గా ఏం జరిగిందనేది మనకి తెలియదు. కానీ ఎవరో సాదాసీదా నాయకుడు లేదా సాదాసీదా మనిషి లాగా ప్రశాంత్ కిషోర్ చెప్పిన మాటలను కొట్టుబడేద్దామా అంటే అలా వీల్లేదు. ఎందుకంటే అతని వెనకాల ఒక హిస్టరీ ఉంది. చాలా పార్టీలకి స్ట్రాటజిస్ట్గా పనిచేసి ఉన్నాడు. చాలా పార్టీలు గెలవడంలో కీలకమైన పాత్ర పోషించాడు. అలాగే బలం లేని పార్టీని గెలిపించలేకపోయాడు. సపోజ్ అఖిలేష్ యాదవ్కి తను పనిచేసినా కూడా అఖిలేష్ యాదవ్ని గెలిపించలేకపోయాడు. సో అంటే బలం ఉన్న పార్టీకి ఈ స్ట్రాటజీస్ అదనంగా తోడవుతాయి తప్ప, గ్రౌండ్లో ఏమీ లేని పార్టీకి ఎన్ని స్ట్రాటజీలు వేసినా ఉపయోగం ఉండదు. సో ఇప్పుడు ఈ చక్రవర్తులు రాజులతో పోల్చడం ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు ప్రశాంత్ కిషోర్ అనేది ఒకటి. అదే లీడర్ ప్రొవైడర్కి ఒక డిఫరెన్స్ చెప్పారు. మరోవైపు ఇప్పుడు ఆయన విద్యారంగం గురించి మాట్లాడారు. అలాగే ఎవరు బొత్స అంటే ఎందుకు లీడర్గా ఉన్నారంటే, విద్యలో టాప్లో ఉంది ఆంధ్రప్రదేశ్. ఇంగ్లీష్ మీడియం స్కూల్ కానివ్వండి, లేకపోతే అక్కడ ఫెసిలిటీస్ కానివ్వండి, లేకపోతే జీడిపిలో ఇవాళ 4th ప్లేస్లో ఉందని కేంద్ర సంస్థలే, నీతి ఆయోగ్ లాంటివి చెప్తూ ఉన్నాయి అని 1 2 3 4 5 చెప్పుకుంటూ ఎందుకు అభివృద్ధి జరగలేదు అని అంటున్నారు అనే దాన్ని ఆయన కండెమ్ చేశారు. ఆయన ఖండిస్తూ చెప్పారు. ఇక్కడ మనం డాట్స్ కనెక్ట్ చేసుకుంటే, ఇంతకు ముందెప్పుడు ప్రశాంత్ కిషోర్ జగన్మోహన్ రెడ్డి గురించో, ఆయన పార్టీ గురించో, పాలన గురించో, గెలుస్తుందో ఓడుతుందో మాట్లాడని ఆయన చంద్రబాబు నాయుడుతో మీటింగుల తర్వాత ఎందుకు ఇంత ఓపెన్గా మాట్లాడుతున్నారు, స్టేట్మెంట్లు ఇస్తున్నారు అనేది ఒకటి. అక్కడ ఏం జరిగి ఉండొచ్చు. అలాగే రెండోది, ప్రశాంత్ కిషోర్ తాలూకా మాటలకు శాంటిటీ ఎంత, ఆయన ఏ ఆధారాలతో ఇవి మాట్లాడుతూ ఉన్నారు, ఆయన ఏం సర్వేలు చేయలేదు, లేకపోతే ఆయన ఐపాక్లో ఇప్పుడు భాగం కాదని ఆయనే చెప్తూ ఉన్నారు. కేవలం అబ్జర్వేషన్, ఒక అంచనాతో మాత్రమే మాట్లాడుతుంటే దానికి ఎంత వరకు ఒక ఆథెంటిసిటీ ఉంటుంది, లేకపోతే ఎంతవరకు జరిగే అవకాశం ఉంటుంది అనేది ఒకటి. రెండోది, వైసీపీ నేతలు ఆరోపిస్తున్నట్టే ప్రతిపక్షంతో ఆయన కుమ్మక్క ఈ రకమైన కామెంట్ చేస్తున్నారా? లేదు, వీళ్ళు ధీమాగానే ఉంటే వైసీపీ నేతలు బొత్స చెప్పినట్టుగా అన్ని సంక్షేమం బ్రహ్మాండంగా చేసి ఇదిగో అభివృద్ధి పారామీటర్స్ ఇవి చేసాము అంటే నిజంగానే భయపడాల్సిన అవసరం ఉండదు. అవతల ఎలాంటి కూటములు ఉన్నా, లేకపోతే ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు ఎంతమంది జగన్మోహన్ రెడ్డి తిరిగి గెలవరని చెప్పినా కూడా మళ్ళీ సునాయాసంగా జగన్ అధికారంలోకి వస్తారు. ఇక సరిగ్గా 35 రోజులు ఉంది ఎన్నికలకి, పోలింగ్ తేదీ నాటికి. సరే, రిజల్ట్ ఇంకా జూన్ 4 మధ్యలో కొంత సమయం ఉందనుకోండి, కానీ మనకి మే 11 సాయంత్రం వరకు ఎన్నికల ప్రచారం చేసుకోవచ్చు. వాళ్ళ వ్యూహాలు
అవలంబించుకోవచ్చు, గెలవడానికి అన్ని రకాల శ్రమ పడచ్చు. కానీ ఎండ్ ఆఫ్ ది డే ప్రజలు ఎవరికి ఓట్లు వేయాలనుకుంటున్నారు అనేది ఇప్పటికే కొంత డిసైడ్ అయిపోయి ఉంటారు. 2 కూటమికి సంబంధించి, వైసీపీకి సంబంధించి. మధ్యలో ఈ న్యూట్రల్ ఓటర్ ఉంటాడు. ఆ ఓటరు ఎట్టి టర్న్అవుట్ అవుతాడు అనేది ఈ 35 రోజుల్లో కీలకం. అంటే ఎవరు ఆ ఓటర్ని నమ్మించగలుగుతారు, ఎవరు అట్రాక్ట్ చేయగలుగుతారని. సరే, ఇంకా ఓటింగ్ రాని ఒక 20-25% ఎలాగూ ఓటర్లు పోలింగ్కి రారు. అది దాని గురించి పెద్ద మాట్లాడుకోవాల్సిన ఉపయోగం కూడా లేదు. కానీ ఎక్కువ మంది ఓటింగ్కి రావాలని ఎప్పుడు ఎలక్షన్ కమిషన్ పిలుపునిస్తుంది. మనం కూడా అదే చెప్తాం. సో ఓవరాల్గా ఏంటంటే జగన్ వర్సెస్ బాబు మధ్యలో పీకే. ఈ పీకే పవన్ కళ్యాణ్ కాదు, ప్రశాంత్ కిషోర్ చేస్తున్న వ్యాఖ్యలు మరి ఎంత సీరియస్గా ప్రజలు తీసుకుంటారు, లేదా ఒక మూడ్, ఒక టెంపో క్రియేట్ చేయడానికి ఏమన్నా ప్రశాంత్ కిషోర్ ఈ రకమైన కామెంట్స్ చేస్తున్నారా, అది నిజంగా ఎంతవరకు ఉపయోగపడుతుంది, ఎంత మార్క్ వేయగలుగుతుంది అనేది కూడా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. చూద్దాం, ఇంకా ఈ 35 రోజుల్లో ప్రశాంత్ కిషోర్ ఏమన్నా మాట్లాడతారా, దాని తాలూకా ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, ఇప్పుడు ఏమన్నా డ్యామేజ్ అవుతుందా, డ్యామేజ్ కంట్రోల్కి వైసీపీ నేతలు ఏం చేస్తారనేది కూడా మనం రానున్న రోజుల్లో చూసి మరోసారి చర్చించుకుందాం. దిస్ ఈజ్ ఋషి సైనింగ్ ఆఫ్.